హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి 2.57 ఫార్ములా ప్రకారంగా రివిజన్. పెన్షనర్లకు భారీ ఊరట అనేది అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే బీఎస్ఎన్ఎల్ సంస్థలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా పెన్షన్ రివిజన్ విషయంలో విశాఖపట్నంలోని స్థానిక వివేకానంద ఫంక్షన్ హాల్ వేదికగా ఉమ్మడి విశాఖ జిల్లా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్ల సర్వసభ్య సమావేశం అత్యంత ఆసక్తిగా అయితే జరిగింది. ఈ సమావేశంలో విశ్రాంత ఉద్యోగులు తమ చిరకాల డిమాండ్ అయినటువంటి ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలుపై గట్టిగా ఆహ్, నినాదించారనమాట. ఆల్ ఇండియా పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ సర్కిల్ కార్యదర్శి శ్రీ డబీరు వెంకటేశ్వరరావు గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ రివిజన్ అనేది ఖచ్చితంగా ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు 2.57 ఫార్ములా ప్రకారంగా జరగాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలోనే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దానిని అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా ప్రభుత్వం కావాలని దురుద్దేశపూర్వకంగా ఈ యొక్క తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేసిందని, ఇది పెన్షనర్లను ఇబ్బంది పెట్టడమేనని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ హైకోర్టులో తుది దశలో ఉందని, న్యాయస్థానంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఖచ్చితంగా పెన్షనర్లకు అనుకూలమైన తీర్పు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న జాతీయ ఉపాధ్యక్షుడు శ్రీ ఎంఆర్ పట్నాయక్ గారు పెన్షనర్ల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. పెన్షనర్లందరూ ఒకే తాటిపైకి వచ్చి సంఘటితంగా పోరాడితేనే కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని, అప్పుడే పెన్షన్ రివిజన్ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని పిలుపునిచ్చారు. అంతేకాకుండా రాబోయే ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులలో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లో పెన్షనర్లకు సంబంధించిన అంశాలను స్పష్టంగా చేర్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో పెన్షనర్స్ ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఇది అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మరొక ప్రధాన అంశంగా పెన్షనర్ల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలాగా ఉన్న పెన్షన్ వాలిడేషన్ చట్టం 2025 పట్ల సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందనమాట. సో, పెన్షనర్లకు తీవ్ర నష్టం కలిగించే ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే బేషరతుగా ఉపసంహరించుకోవాలని అసోసియేషన్ ఏకగ్రీవంగా డిమాండ్ చేసింది. ఈ చట్టం వల్ల వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్స్ ఆర్థికంగా భద్రతను కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీ చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ, విశాఖ జిల్లాలో పెన్షనర్ల సంఘం ఎంతో బలోపేతంగా ఉందో ఏ పిలుపునిచ్చినా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని గుర్తు చేశారు. అలాగే జిల్లా కార్యదర్శి శ్రీ శ్యామసుందర్ గారు మాట్లాడుతూ నోషనల్ ఇంక్రిమెంట్ అంశాన్ని ప్రస్తావించారు. జూన్ 30 లేదా డిసెంబర్ 31న రిటైర్ అయిన ఉద్యోగులకు ఒక ఇంక్రిమెంట్ కల్పాలని కోర్టులు మరియు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ అవి క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు కావటం లేదని, మరి వాటిని వెంటనే అమలు చేసి అర్హులైన పెన్షనర్లకు న్యాయం చేయాలని కోరారు. మొత్తానికి ఈ సమావేశం ద్వారా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ తమ హక్కుల సాధన కోసం మరోసారి పోరుబాట పట్టేందుకు సిద్ధమయ్యారనైతే స్పష్టమవుతోంది.